పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు రవీంద్ర భారతి స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు కృష్ణుని గోపిక వేషధారణలో ఆటపాటల నడుమ నృత్యాలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముద్దులు ఒలికే చిన్నారులతో కృష్ణుడు గోపికల వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఏటా కృష్ణాష్టమి సంబరాలు సాంస్కృతిక పద్ధతిలో జరుపుకుంటామని, ప్రతి పండుగను ఇదే విధంగా స్కూల్లో జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రతి కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం కూడా ఉంటుందని, తల్లిదండ్రులకు మరియు స్కూల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ కూడా శుభోదయం అండి. ఈరోజు రవీంద్ర భారతి గ్రూప్ ఆఫ్ స్కూల్లో సాలూరు బ్రాంచ్ నుంచి కృష్ణాష్టమి వేడుకలు అనేవి పిల్లల సమక్షంలో జరిపించుకుంటున్నాం అండి. ఎవ్రీ ఇయర్ కూడాను ఇటువంటి సెలబ్రేషన్స్ చాలా ఉంటాయండి. ట్రెడిషనల్ గా ప్రతి ఒక్క ఫెస్టివల్ కూడాను పిల్లలతో మేము చేపిస్తామండి. ఈరోజు చాలా మంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడాను వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టుగా, అంటే కృష్ణ, గోపిక, యశోద ఇలాగా పిల్లలందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ క్యారెక్టర్ ని ప్లే చేస్తారండి. సో ప్రతి ఒక్క పేరెంట్ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మేము చేసే ప్రతి ప్రోగ్రాం కూడాను రవీంద్ర భారతి స్కూల్ తాలూకా పేరెంట్స్ చాలా సపోర్టివ్ గా చేసుకుంటున్నాం అండి. ఎందుకంటే మీరు కూడా పిల్లలతో వచ్చి మా ప్రోగ్రామ్ ని విచ్చేసి ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేసినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నానండి. అందరికీ కూడా అడ్వాన్స్ గా శ్రీకృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. రవీంద్ర భారతి సాలూరు మేనేజ్మెంట్ తరఫున థ్యాంక్ యూ అండి. అవయవ దానం ఎంతో మందికి ప్రాణదానమని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. శుక్రవారం సాలూరు పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మీకై మేము వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన సదస్సు మరియు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి హాజరయ్యారు. అనంతరం అవయవ దానం చేయడం చాలా మంచి పరిణామం అని కొనియాడారు. అలాగే మీకై మేము సంస్థ వారు పట్టణంలో రక్తదానం, అన్నదానం, దేశ నాయకులు విగ్రహాల ఆవిష్కరణ, నిత్యావసర సరుకులు అందించడం, ఆర్థిక సహాయం, వేసవి కాలంలో చలివేంద్రాలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వారు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని అన్నారు. ప్రతి యువకులు చదువుకొని గొప్ప గొప్ప ఆశయాలను సాధించాలని, చెడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గం వైపు నడుచుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశాన్ని చేశారు. డాక్టర్ వాడాడ గణేశ్వరరావు, పెంటా శ్రీనివాసరావు అవయవ దానంపై అవగాహన చేశారు. ఈ కార్యక్రమంలో మీకై మేము సభ్యులు ఇప్పిల్లి దిలీప్ కుమార్, ఈశ్వర్రావు, మహేష్, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలు ఏమవుతుందో చెప్పండి, వాళ్ళకి ఇబ్బందే కదా. తల్లిగా మీ అందరికీ తెలుసు కదా. అదే 18 సంవత్సరాలు మనకు పెళ్లి చేస్తే ఆ పాపకు కూడా బాడీ మొత్తం, అంటే శరీరంలో మొత్తం అంతా ఎదుగుదల ఉండదు కదా. 18 సంవత్సరాలు ఎందుకు పెట్టారు మరి? అప్పుడు చేయటం వల్ల ఆ పిల్లలు కలిగేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. అత్తవారింట్లో ఎలగమెలగాలో కూడా తెలియని పరిస్థితులు తీసుకెళ్ళి మీరు అత్తవారింట్లో పడేయకండి. దయచేసి అందరికి కూడా చెప్తున్నాను, పిల్లల్ని చదివించండి. ముఖ్యంగా పిల్లల్ని చదివించండి. పిల్లల్ని చదివిస్తే ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన తర్వాత పెళ్లి చేస్తే పర్వాలేదు. డిగ్రీ తర్వాత పెళ్లి చేశారనుకో, వాళ్ళు కూడా చిన్న పెద్ద ఉద్యోగం చేసుకుంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఆడపిల్లలకు కూడా శరీరం మొత్తం వాళ్ళకి కూడా ఎదుగుదల ఉంటుంది. ఆ తర్వాత మీరు పెళ్లి చేస్తే వాళ్ళకి కష్టం సుఖం అన్నీ తెలుస్తాయి. దయచేసి అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి 18 సంవత్సరాల్లో పెళ్లిళ్ళు చేయకండి. అలాగే మనం ఇది గ్రామ సభకు సంబంధం లేకపోయినా ఇంకొక విషయం చెప్తున్నాను. మనం కావాలంటే ఫ్రీగా తెచ్చుకోవచ్చు. ఒక్క ట్రాక్టర్, బండో దాని అది తప్ప ఎవరికి ఏముండదు. ఇసుక ఫ్రీగా తెచ్చుకోవచ్చు. జాగ్రత్తగా మన గ్రామంలో, ఎందుకంటే యువతే ఈ రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తు. కాబట్టి మీకు ఆ కొట్టు దగ్గర ఈ కొట్టు దగ్గర ఉద్యోగాలు వద్దు. చక్కగా గౌరవప్రదంగా చక్కగా మంచి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో ట్రైనింగ్లు అతి త్వరలో మొదలు పెడతాం. ఆ మొదలు పెట్టిన తర్వాత ఉద్యోగాలు ఇప్పిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందరికీ మరొక్కసారి నేను ఇక్కడికి, ఈ గ్రామం నాకు ఎప్పుడూ అలవాటే,
కానీ మళ్ళీ ఏదో కొత్త మనిషి వచ్చినట్టు మేళాలు తాళాలు ఓ తెగొచ్చి అందరూ అంటాం. మీ అందరి అభిమానంకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎప్పటికీ మీ ఆడపిల్లనే, ఎప్పటికీ మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎప్పటికీ మీ ఆడపిల్లనే. మీరు ఎప్పుడు కూడా ఏ పని ఉన్నా నా దగ్గర రావచ్చు. నాకు దగ్గర తెలుసా మీకు, కలెక్టర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, హాస్పిటల్, అలాగే స్టీల్ ప్లాంట్ అన్ని తాకట్టు పెట్టేశారు. ఈరోజు ఈ 2 నెలల్లో ఏ ఒక్క ఆఫీసు కానీ ఏది కానీ ముట్టుకోకుండా, ఎవరిని అప్పడకుండా సంపద సృష్టిస్తూ కేవలం అందరికీ డబ్బులు ఇవ్వడం అనేది అది ఒక్క మన చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమని మీ అందరికి కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి మీ అందరికీ ఈ గ్రామ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, మీ పనులు ఏవైతే ఉన్నాయో, ఎవరికైనా పెన్షన్ లేకపోయినా రాసివ్వండి, ఎవరికైనా ఇల్లు లేకపోయినా రాసివ్వండి, ఎవరికైనా పిల్లల చదువుల విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా రాసివ్వండి, మీ ఆరోగ్య పరిస్థితి వరకు బాగాలేకపోయినా రాసివ్వండి. ఏదైనా గ్రామ సభలో వెళ్తే అది ఆన్లైన్లోకి వెళ్తుంది. మీకు ఖచ్చితంగా సహాయం చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఒక 20 పనులు మీరు ఇచ్చారనుకో, ఆ 20 పనులు ఒకే నెలలో చేసి లేకపోవచ్చు, కానీ తప్పతపాలుగైనా పనులన్నీ జరగడానికి ఈరోజు ఈ మహత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలకు కూడా నేను ఆల్రెడీ మెసేజ్ కూడా పెట్టాను, మళ్ళీ చెప్తున్నాను. గ్రామ పంచాయతీలో ఉన్న మీరందరూ కూడా ఎవరెవరికి ఏ పనులు ఉన్నాయో మీరు కాగితం రూపంలోనే ఇవ్వండి. ఉంటారు అధికారులు 1 గంట వరకు, కాగితాలు తెచ్చుకోండి, రాయండి. ఇప్పుడు మీరు నాకు ఇక్కడ చెప్పారు ఇక్కడ నుంచి అక్కడ రోడ్డు కావాలని శాంక్షన్ చేస్తాం, కానీ మీరు కాగితం ఇవ్వాలి. అది ఆన్లైన్లోకి వెళ్తుంది, ఖచ్చితంగా శాంక్షన్ చేస్తాం. ఎందుకంటే రోడ్డు మీరు అడిగారు, ఖచ్చితంగా ఫస్ట్ వచ్చాం కాబట్టి మీ ఊరు ఫస్ట్ అడిగింది, ఖచ్చితంగా ఇస్తాం. రోడ్డు ఇవ్వడం జరుగుతుంది. మీరేంటంటే మీకు ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది, ఒక కాలువ కావాలి, ఒక రోడ్డు కావాలి, లేదంటే ఇంకా అంగన్వాడీ సెంటర్ కావాలి, లేదా హాస్పిటల్ కావాలి, లేదా ఏదైనా కావాలి, స్కూల్ బిల్డింగ్ బాగాలేదు అనుకోండి కావాలి, ఏవి కావాలి అన్నా ఈరోజు ఇక్కడే మీరు రాసివ్వండి. రాసిస్తే అది ఆన్లైన్లోకి వెంటనే వెళ్తుంది. మీ అందరి ఆమోదంతో ఆ పని జరుగుతున్నట్టు లెక్క. అందరి సంతకాలు అందుకే మనం పెడుతున్నాం. ఇంతమంది ఆమోదంతో ఖచ్చితంగా పని అయితే, మీకు ఇందాక చెప్పాను 4,500 కోట్లు మీకు ఇస్తున్నారు అని అన్ని పంచాయతీలకు, వాటిలో ఈ పనులన్నీ జరుగుతాయి. కాబట్టి మీ గ్రామంలో మీరందరూ కూడా ఒక్కొక్క కాగితం తీసుకొని ఎవరెవరు పనులు ఉన్నాయో చూసుకొని అవి రాసి ఇక్కడ అధికారులు ఉంటారు, సర్పంచ్ గారికి ఇవ్వండి. ఇస్తే ఇప్పుడే ఆన్లైన్ చేయిస్తారు. ఆన్లైన్ చేస్తే నేనేమంటానంటే, మీరు ఒక 20 పనులు అడిగారు అనుకోండి, దగ్గర తెలుసా మీకు, కలెక్టర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, హాస్పిటల్, అలాగే స్టీల్ ప్లాంట్ అన్ని తాకట్టు పెట్టేశారు. ఈరోజు ఈ 2 నెలల్లో ఏ ఒక్క ఆఫీసు కానీ ఏది కానీ ముట్టుకోకుండా, ఎవరిని అప్పడకుండా సంపద సృష్టిస్తూ కేవలం అందరికీ డబ్బులు ఇవ్వడం అనేది అది ఒక్క మన చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమని మీ అందరికి కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి మీ అందరికీ ఈ గ్రామ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, మీ పనులు ఏవైతే ఉన్నాయో, ఎవరికైనా పెన్షన్ లేకపోయినా రాసివ్వండి, ఎవరికైనా ఇల్లు లేకపోయినా రాసివ్వండి, ఎవరికైనా పిల్లల చదువుల విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా రాసివ్వండి, మీ ఆరోగ్య పరిస్థితి వరకు బాగాలేకపోయినా రాసివ్వండి. ఏదైనా గ్రామ సభలో వెళ్తే అది ఆన్లైన్లోకి వెళ్తుంది. మీకు ఖచ్చితంగా సహాయం చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఒక 20 పనులు మీరు ఇచ్చారనుకో, ఆ 20 పనులు ఒకే నెలలో చేసి లేకపోవచ్చు, కానీ తప్పతపాలుగైనా పనులన్నీ జరగడానికి ఈరోజు ఈ మహత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలకు కూడా నేను ఆల్రెడీ మెసేజ్ కూడా పెట్టాను, మళ్ళీ చెప్తున్నాను. గ్రామ పంచాయతీలో ఉన్న మీరందరూ కూడా ఎవరెవరికి ఏ పనులు ఉన్నాయో మీరు కాగితం రూపంలోనే ఇవ్వండి. ఉంటారు అధికారులు 1 గంట వరకు, కాగితాలు తెచ్చుకోండి, రాయండి. ఇప్పుడు మీరు నాకు ఇక్కడ చెప్పారు ఇక్కడ నుంచి అక్కడ రోడ్డు కావాలని శాంక్షన్ చేస్తాం, కానీ మీరు కాగితం ఇవ్వాలి. అది ఆన్లైన్లోకి వెళ్తుంది, ఖచ్చితంగా శాంక్షన్ చేస్తాం. ఎందుకంటే రోడ్డు మీరు అడిగారు, ఖచ్చితంగా ఫస్ట్ వచ్చాం కాబట్టి మీ ఊరు ఫస్ట్ అడిగింది, ఖచ్చితంగా ఇస్తాం. రోడ్డు ఇవ్వడం జరుగుతుంది. మీరేంటంటే
మీకు ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది, ఒక కాలువ కావాలి, ఒక రోడ్డు కావాలి, లేదంటే ఇంకా అంగన్వాడీ సెంటర్ కావాలి, లేదా హాస్పిటల్ కావాలి, లేదా ఏదైనా కావాలి, స్కూల్ బిల్డింగ్ బాగాలేదు అనుకోండి కావాలి, ఏవి కావాలి అన్నా ఈరోజు ఇక్కడే మీరు రాసివ్వండి. రాసిస్తే అది ఆన్లైన్లోకి వెంటనే వెళ్తుంది. మీ అందరి ఆమోదంతో ఆ పని జరుగుతున్నట్టు లెక్క. అందరి సంతకాలు అందుకే మనం పెడుతున్నాం. ఇంతమంది ఆమోదంతో ఖచ్చితంగా పని అయితే, మీకు ఇందాక చెప్పాను 4,500 కోట్లు మీకు ఇస్తున్నారు అని అన్ని పంచాయతీలకు, వాటిలో ఈ పనులన్నీ జరుగుతాయి. కాబట్టి మీ గ్రామంలో మీరందరూ కూడా ఒక్కొక్క కాగితం తీసుకొని ఎవరెవరు పనులు ఉన్నాయో చూసుకొని అవి రాసి ఇక్కడ అధికారులు ఉంటారు, సర్పంచ్ గారికి ఇవ్వండి. ఇస్తే ఇప్పుడే ఆన్లైన్ చేయిస్తారు. ఆన్లైన్ చేస్తే నేనేమంటానంటే మీరు ఒక 20 పనులు అడిగారు అనుకోండి,